ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటున్నాయి. రంగవల్లులు, గొబ్బిళ్ళు, భోగిమంటలు, హరిదాసుల కీర్తనలు, బొమ్మల కొలువు, గాలిపటాలు, కోలాటాలు, బొమ్మల కొలువులతో సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. తిరుపతి వరసిద్ధి వినాయక స్వామిని కమిటీ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇస్కాన్ మైదానంలో నిర్వహించిన ఈ వేడుకల్లో తిరుపతి వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చిన్నారులు గాలిపటాలు ఎగరవేస్తూ సందడి చేశారు. గాలిపటాలతో పాటు బొంగరాలు, కర్రసాము, గూటిబిల్ల, గోలీలాట వంటి గ్రామీణ క్రీడల్లో పోటీలను నిర్వహించారు. చిన్నారులకు ప్రత్యేక బహుమతులు అందించారు. ఈ వేడుకల్లో బీజేపీ నేత, టీటీడీ సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పాల్గొని గోలీలు, బొంగరాల ఆట ఆడారు. దీనిపై మరింత సమాచారాన్ని మా తిరుపతి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. తిరుపతిలోని ఇస్కాన్ మైదానం ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ తిరుపతి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ సంక్రాంతి సంబరాల వేడుకలను కూడా నిర్వహిస్తున్నారు. దీన్ని మన విజువల్ ద్వారా కూడా ప్రత్యక్షంగా కూడా చూడొచ్చు. ఇక్కడ తిరుపతి పల్లెల్లో కూడా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు ఇది? మామూలుగా పల్లెల్లో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని పట్టణాల్లో జనాలు కూడా అందించాలన్న ఆలోచనతో, పల్లెల్లో ఉన్నటువంటి పాటలు కూడా మళ్ళా ఇక్కడ ఇచ్చేయాలన్న ఆలోచనతో మన సంస్కృతి కళా సంస్థ ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో ఏర్పాటు చేస్తూ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటున్నాం సార్. అప్పుడైతే ఈ పల్లెల్లో ఊళ్ళ దగ్గర ఇలాంటి పాటలు పాడుకునే వాళ్ళు, నల్ల నల్లని వాడు నామములు కలిగిన వాడు, నామములు కలిగిన వాడు కనులాగు కనరాడే గోపాల కృష్ణ బాలక ముద్దుల కృష్ణ బాలక, ఇలాంటి పాటలు పాడుకునే వాళ్ళు. అదేవిధంగా పండుగ భజన పాటలు పాడుతూ జనాల్ని ఉత్సాహపరుస్తూ రాత్రింబావల్లో కష్టపడుతూ కూడా రాత్రిపూట పల్లెల్లో గుడుల దగ్గర పాడుకునే వాళ్ళు ఇలాంటి పాటలు అని తెలియజేస్తూ, మామూలుగా భజన పండుగ భజనలో భాగంగా ఈ ఇట్లాంటి పాటలు పాడే వాళ్ళని తెలియజేస్తూ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ సంప్రదాయాలు ఇవన్నీ మర్చిపోయిన రోజుల్లో మళ్ళీ ఇట్లా పట్టణాల్లో చేసుకోవడం చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. ఇదే ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నారు. ఇదే కొనసాగాలి. పిల్లలు కూడా చాలా వరకు నేర్చుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు పెద్దలకే కొన్ని విషయాలు తెలియదు. అదే విధంగా అందుకనేసరి ఇట్లాంటి సంబరాలు ఇట్లా చేసుకుంటారు. చాలా వరకు అవేర్నెస్, అవగాహన అనేది వస్తుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని గాలిపటాలు ఎగరేయడం, ఈ విధంగా కోలాటాలు ఎలా ఉంది? అంటే మేము చిన్నప్పుడు ఇవన్నీ చేసేవాళ్ళం, మిస్ అయిపోతున్నాం. మా పిల్లలకి ఇవన్నీ అందించాలా, మేము వాళ్ళకందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్, స్ఫూర్తిలాగా ఉండాలని చెప్పి మేము అందరం అనుకుంటున్నామండి. ఇది ఇక్కడ సంబంధించి అంటే కూడా భావితరాలకి ఏదైతే ఉందో వాళ్ళకు కూడా దీన్ని తెలియచెప్పే విధంగా కూడా ఈ సంస్కృతి సాంప్రదాయాలను కూడా తెలియజెప్పే విధంగా ఇక్కడ తిరుపతిలో ఈ విధంగా నిర్వహించడం కూడా చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఇది ఖచ్చితంగా ఈ విధానాన్ని కూడా కొనసాగించాలా, నేటి తరానికి ఈ సంక్రాంతి సంబరాలను కూడా అందించవచ్చు అని చెప్పి కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ తిరుపతిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఇదే కాకుండా ఇక్కడ సంబంధించి కూడా అంటే తెలుగు ఔన్నత్యాన్ని ఉట్టిపడేలా కూడా ఇక్కడ కార్యక్రమాలు కూడా ఈ కమిటీ సందర్భంగా కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పాతకాల పద్ధతి ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతిలోనే ఈ సంక్రాంతి సంబరాలను కూడా నిర్వహిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.